Hi guys, welcome to our channel Adrija's Kitchen and Vlogs. Back to cooking videos. అండర్ బడ్జెట్ సిరీస్లో మనం కుకింగ్ వీడియోస్ చేసుకుందాం. 60 రూపీస్లో పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. అది కూడా సింపుల్గా. ఫస్ట్ పొయ్యి వెలిగించి కడాయి పెట్టి అందులో కొద్దిగా గీ వేసి మనం ముందే కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అందులో వేసి కొద్దిగా పసుపు ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత అవి పక్కన తీసుకుని అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఒక దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు వేసి అవి బాగా వేగిన తర్వాత మనం ముందే కట్ చేసుకున్న క్యారెట్ బీన్స్ వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా ఉడుకుతాయి. అవి బాగా ఉడికిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసి నూనె పైకి తేలే వరకు బాగా ఉడికించుకోవాలి. అవి ఉడికిన తర్వాత మనం ముందే వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అందులో వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత రుచికి సరిపోయేంత పసుపు కారం వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత మనం ముందే ఉడికించి పెట్టుకున్న అన్నంని అందులో వేసి కొద్దిగా గరం మసాలా ధనియాల పొడి రుచికి సరిపోయేంత ఉప్పు వేసి బాగా కలపాలి. హై ఫ్లేమ్లో 5 మినిట్స్ బాగా టోస్ట్ చేసుకుంటే ఎంతో సింపుల్గా పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే ఎలాంటి సాసులు వాడకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు.